హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఉద్యోగుల సమస్యలపై ఐక్య వేదిక చైర్మన్గా కేఆర్ సూర్యనారాయణ అంటూ అప్డేట్ అయితే వచ్చింది. ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్రంలోని ఉద్యోగులు ఆత్మాభిమానంతో ఉద్యోగ బాధ్యతల నిర్వహణ, న్యాయం, చట్టపరమైన హక్కుల పరిరక్షణకు 30 సంఘాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ నేతృత్వంలో ఐక్య వేదికను ఏర్పాటు చేసుకున్నారు. ఇక రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయుల, కార్మిక, పెన్షనర్సు, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల దీర్ఘకాలిక అపరిష్కృత సమస్యలు పరిష్కారానికి తార్కిక ఆలోచన, మూలాల అన్వేషణ, సమస్య పరిష్కారం అనే నినాదంతో ఐక్య వేదిక ఏర్పాటైంది. కేఆర్ సూర్యనారాయణ చైర్మన్గా వ్యవహరించనున్న ఐక్య వేదిక కో చైర్మన్గా కె హరికృష్ణ, వైస్ చైర్మన్లుగా సిహెచ్ పాపారావు, కేదారేశ్వరరావు, రమేష్ కుమారు, రవీంద్రబాబు, సెక్రటరీ జనరల్గా పఠాన్ బాజీ, డిప్యూటీ సెక్రటరీ జనరల్గా జి ఆస్కర్ రావు, నరసింహారావు, జాయింట్ సెక్రటరీలుగా అబ్దుల్ రజాకు, రఘునాథ్ బాబు, ఎంవి ప్రసాదరావు, ప్రభాకర్ రావు, జిఆర్ రమేష్ కుమారు, ఆర్గనైజింగ్ డైరెక్టర్గా ఎం శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సిపిఎస్, జిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరించాలని, 12వ పీఆర్సీని సత్వరమే అమలు చేయడంతో పాటు సకాలంలో డిఏలు చెల్లించాలని, 25,000 కోట్లకు పైగా ఉన్న పెండింగ్ బకాయిలు చెల్లించాలని, ప్రతి నెల కూడా 1వ తేదీన జీతాలు, పెన్షన్లు చెల్లించడాన్ని చట్టబద్ధం చేయాలని, ఎన్ఎంఆర్, కంటింజెంట్, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని తదితర 12 డిమాండ్లతో కూడిన తీర్మానాలను సమావేశంలో ఆమోదించారు.